ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? స్కూళ్ళల్లో, కాలేజీల్లో, హాస్టల్లో ఈ కూరగాయ పెట్టగానే రోజు ఇదే పెట్టేస్తున్నారు, చౌకగా ఉందంటాం. మరి దీంట్లో ఉన్న పౌష్టిక విలువలు నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు. బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు మొత్తం ప్రోగ్రాం చూడండి, లాస్ట్లో చెప్తా. మరి దీంట్లో పాలు వేసి విదేశీయులు ఎక్కువగా వండుతారు. మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఈ కూరగాయని పాలు వేసి ఉడకబెట్టడం ఎప్పుడు చూడలేదు. నేను మాట్లాడుతుంది క్యాబేజీ గురించి. క్యాబేజీలో ఉన్న పౌష్టిక విలువలు తెలిస్తే ఇట్టే పరిగెత్తుకెళ్ళి మార్కెట్లో తీసుకొస్తారు. ఎందుకంటే చాలా చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. కానీ క్యాబేజ్లో ఒక గుణం ఉంది. దాన్ని ఎక్కువగా కుక్ చేశారనుకోండి, ప్రెషర్ కుక్కర్లో పెట్టి పప్పుతో పాటు ఉడికిచ్చారనుకోండి, దాంట్లో దుర్వాసన వస్తుంది. క్యాబేజీ లైట్గా కుక్ చేసుకుంటే దాంట్లో టేస్ట్ బాగుంటుంది. క్యాబేజ్ తోటి పాలు పోసి అద్భుతమైన కర్రీ, యూరోపియన్ కర్రీ ఈరోజు చేసేస్తున్నాను. దీన్ని చేయడం కోసం ముందు మనం క్యాబేజీని కట్ చేసేసుకుందాం. అయితే క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫైన్గా ష్రెడ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఈ క్యాబేజీని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. సూప్లలో వాటిలలో వేయడానికి కూడా క్యాబేజ్ ఇలా. అయితే క్యాబేజీలో ఏంటి అంటే, మీరు మరీ ఎక్కువగా కుక్ చేసేస్తే క్యాబేజీలో ఆ మంచి సువాసన బదులు కొంచెం దుర్వాసన వచ్చేస్తుంది. అందుకని ఏంటి, క్యాబేజ్ వేసేసి దాన్ని కుక్ చేసి చేశారనుకోండి, కొంచెం అంతా కంపు కొట్టినట్టుగా ఉంటుంది. అలా కాకుండా క్యాబేజీని చాలా లైట్గా కుక్ చేసుకోవాలి. క్యాబేజ్ ఇలా కట్ చేయగానే ఇలా చిట్టి చిట్టిగా కట్ అయిపోయింది. దీంతో పాటు మనం క్యారెట్, కార్న్ వేసుకుంటే చూడడానికి రంగు కూడా బాగుంటుంది. ఈ క్యారెట్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తాను. సన్నగా కట్ చేసి వేసుకుంటే అవి కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. అలాగే మనకి కూరలో కొంచెం రంగు కూడా ఇస్తుంది. దీన్ని రకరకాలుగా అంటే ఇది చేసుకొని దీన్ని అన్నంతో పాటు తినొచ్చు, బ్రెడ్స్ వాటితో పాటు కూడా తినొచ్చు. క్యారెట్ చెబుతూ ఉంటారు కదా డాక్టర్లు, క్యారెట్ అనే కాదు, యాక్చువల్ డాక్టర్లు చెప్పేది ఏంటంటే, రంగు ఉన్న కూరగాయలు ఏవైతే కూరగాయలు కలర్ఫుల్గా ఉంటాయి, ఆరెంజ్ అనండి, క్యారెట్ అనండి, వీటన్నిటిలో కావలసిన అద్భుతమైన పౌష్టిక విలువలు ఉంటాయి. సో ఆ పౌష్టిక విలువలు మనకి రావాలనేసి ఈ కూరగాయలు ఎన్ని రంగులు తింటే మంచిది. గ్రీన్ కానీ, ఆరెంజ్ కానీ, ఇవన్నీ మంచి కలర్స్ ఫర్ హెల్త్. క్యారెట్ రెడీ. ఇప్పుడు మన ఉల్లిపాయను కూడా మనం కోసేసుకుందాం. ఉల్లిపాయని సన్నగా కోసేసి వాడుకుందాం. కొబ్బరి పాలు పోసి అవన్నీ మనం ఫిష్ కూరలు, రొయ్యలు అవి వండుకుంటాం. కానీ మామూలుగా పాలు పోసేసి, ముఖ్యంగా బీరకాయ ఇవే ఎంజాయ్ చేస్తారు. మరి వేరే కూరగాయలు కూడా ఏవైతే కూరగాయల్లో చాలా లైట్ టెక్స్చర్ ఉంటుందో, ఆ లైట్ ఫ్లేవర్ ఉంటుందో, పాలుతోటి మంచి కాంబినేషన్ వెళ్తుంది. మరి విదేశీయులు దీంట్లో మంచి టేస్ట్ రావడం కోసం మిరియాలు, నిమ్మకాయ వాడతారు. సో మరి నిమ్మకాయ వేస్తే పాలు ఇట్టే ఇరిగిపోతాయి కదా, కానీ అది విరగకుండా ఏం చేయాలో కూడా చూపిస్తాను. నిమ్మకాయ అన్నాను కానీ నిమ్మకాయలో ఏ భాగం వాడుతున్నానో చెప్పలేదు కదా. నిమ్మకాయ పైన తొక్క మాత్రమే వాడతారు. ఇప్పుడు మన వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేవలం నిమ్మకాయ తొక్క, మిరియాలే కాకుండా మనకి నచ్చే విధంగా కరివేపాకు, ఆవాల, జీలకర్ర తాలింపు వేసి మరి స్టార్ట్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనం నూనె వేసుకుందాం. చక్కగా న్యూట్రల్గా ఉండే నూనె వేసుకోవాలి. ఎందుకంటే పచ్చి పల్లి నూనె, పచ్చి ఆవాల నూనె ఇందులో వేస్తే బాగోదు. నూనె న్యూట్రల్గా ఉంటే మనకి ఈ కూరగాయల్లో ఉన్న మంచి సువాసన వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తాం. అందులో లైట్గా ఈ కూరలు మనం చేసుకునేది పాలు ఇవన్నీ పెట్టి కడుపుకి హాయిగా ఉండే విధంగా. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి కడుపుకి హాయిగా ఉండాలంటే ఇవి కూడా పాలు వేసి చక్కగా రిచ్గా ఆరోగ్యంగా తినొచ్చు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, పసుపు కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. సో మరి ఎలా వేసి కూర చేద్దామో చూద్దాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపట్లాడేదాకా మనం వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడితేనే ఆవాల్లో ఉన్న నూనె బయటకు వచ్చి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆవాల నూనె పోస్తే చాలా ఎక్కువ, దీంట్లోంచి వచ్చే సువాసన చాలా మైల్డ్గా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆవాలు చిటపట్లాడిన వెంటనే మనం దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మంట తగ్గించేస్తాను. మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇందులో మీరు వెల్లుల్లి ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదు.
ఇలా స్టీల్ స్పూను నాన్ స్టిక్ ప్యాన్లో వాడుతున్నా ఎందుకు అంటే అదే కనుక మనం వుడెన్ స్పూన్ వాడామనుకోండి, వుడెన్ స్పూను ఇంతకుముందు టమాటో గ్రేవీలో కుక్ చేసి సరిగ్గా కడకపోతే పాలు వేసే విరిగిపోతాయి. దీంట్లో కరివేపాకు, ఆ కరివేపాకు వేసి ఈ నూనెలో లైట్గా ఆ చిటపట్లాడుతుంది. అప్పుడు మంచి సువాసన బయటకు వచ్చిన తరువాత ఇందులో మనం క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఎందుకంటే క్యాబేజ్ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. అందులో మనం ఈ క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసాం, ఇవి కూడా తొందరగా ఉడికిపోతాయి. కానీ ఇవి కొంచెం ఓవర్గా కుక్ అయినా దుర్వాసన రాదు. సో క్యారెట్ ముక్కలు వేసేసుకొని దీన్ని లైట్గా కలిపేసుకుందాం. ఇలా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసి ఈ క్యారెట్ని లైట్గా కుక్ చేసుకుందాం. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటారు కదా మీరు, అయితే క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ చాలామంది కొబ్బరి తురుము తాలింపు వేసేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు. డెఫినెట్గా వస్తుంది. కాలీఫ్లవర్లో అయితే కారపొడి, మిరపకాయల కంటే మిరియాల పొడి వేస్తే దాని టేస్ట్ అదిరిపోతుంది. ఇందులో కొంచెం అంత పసుపు, మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసేసుకొని లైట్గా, ఎందుకంటే లైట్ కలర్, మరీ పాల కలర్ కాకుండా కొంచెం అంత రావడం కోసం వేసేసుకున్నాను. అంతేకాని మరీ ఎక్కువ వేయకూడదు. వేసి ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే మన క్యాబేజ్ ఇందులో వేసేసుకుందాం. 2-3 నిమిషాల్లో ఈజీగా కుక్ అయిపోతుంది. ఇందులో వేసి కలుపుకుందాం. మంట బాగా పెంచి ఇందులో పాలు పోసేసుకుందాం. వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ వేద్దాం. ఈ క్యాబేజు ఈ పాలల్లో కుక్ అవుతూ మంచి రుచినిస్తుంది. క్యారెట్ ఉండడం వల్ల కూడా దీనికి రంగు మంచిగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. క్యాబేజు ఉడికేటప్పుడు ఇందులో మనం కొంచెం మిరియాల పొడి, అలాగే నిమ్మకాయ వేస్తా అన్నాను కదా, ఇలా పెట్టి ఈ నిమ్మకాయని ఇలా తురుముకోవాలి. ఈ నిమ్మకాయ పైనున్న పొట్టులోని ఆ సువాసనకి దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా క్యాబేజ్ మన పాలుతోటి మంచి డిష్ రెడీ అవుతుంది. ఎప్పుడైతే ఈ నిమ్మకాయ పైన ఆ గ్రీన్ అంతా వెళ్ళి కొంచెం తెల్లగా అవుతుందో అప్పుడు ఇందులో అంతా పడ్డట్టు దీన్ని మంచిగా కొంచెం లైట్గా కుక్ అయ్యేంత వరకు చేసి తర్వాత దీన్ని అన్నంతో పాటు చక్కగా ఎంజాయ్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడు మన దేశపు వంటలే కాదు విదేశీ వంటల్ని కూడా మనం ట్రై చేయాలి. తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకుందాం. కొంచెం పాలు లైట్గా చిక్కటి పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను అమెరికాలో నాకు రెస్టారెంట్లు ఉన్నప్పుడు దీన్ని హాఫ్ అండ్ హాఫ్ క్రీమ్ అంటే పాలని కుక్ చేసి సగంగా అయిన పాలు అంటే చిక్కటి పాలతోటి చేసేవాడిని. అక్కడి వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. మన దేశంలో క్యాబేజీ కూర అనేసరికి ఇదేదో హాస్టల్లో పెట్టేస్తారు, అది చాలా చౌకగా దొరికే కూరగాయ అనుకుంటారు. కానీ మీకు క్యాబేజ్లో ఉన్న కొన్ని గొప్ప విషయాలు చెబితే ప్రతిరోజు క్యాబేజీ తినాలనే కోరిక కలుగుతుంది. మనకి క్యాన్సర్ రాకుండా కాపాడే అద్భుతమైన గుణం ఈ క్యాబేజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన రక్తాన్ని ప్యూరిఫై చేసే గుణం చాలా బాగుంటుంది. వైటమిన్ సి, బెటా క్యారోటీను, అలా వైటమిన్ కే ఇవి కూడా మన క్యాబేజీలో ఎక్కువగా ఉంటుంది. మరి ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటే 2 వారాల వరకు పాడవకుండా క్యాబేజ్ పెట్టుకోవచ్చు. ఈ క్యాబేజ్ డైట్ అని ఒక క్యాబేజ్ డైట్ ఉంటుంది. వాళ్ళు ఒక స్టాక్లో క్యాబేజ్ కుక్ చేసేసి దాన్ని బరువు తగ్గాలనే వాళ్ళకి ఒక 10 రోజులు పాటిస్తే గ్యారంటీగా బరువు తగ్గిపోతుంటారు. మరి మనమైతే దీంట్లో ఉన్న గొప్ప పౌష్టిక విలువలకి తిందాం. ఇప్పుడు మరీ ఎక్కువగా కుక్ చేయొద్దని చెప్పాను కదా, మరీ ఎక్కువగా కుక్ చేయను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయింది. అన్నంతో పాటు దీన్ని తింటే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు పౌష్టిక విలువల గురించి ఇంకా నేను చెప్పను, ఎందుకంటే బోల్డ్ అన్ని చెప్పేశాను. మరి ఎప్పుడు ఈ క్యాబేజ్ని తక్కువ అంచనాతో చూడకండి. మంచిగా ఆ పిల్లలకు కూడా ఈ పాల రుచి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, క్యాబేజ్ని చక్కగా అన్నం చుట్టూ వేసేసుకున్నాను. దీన్ని ఇలాగే తిని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. మంచి సువాసన, ఆ మిరియాలు, ఆ కొంచెం కరివేపాకు వేసేసి అద్భుతంగా చేశాను. మరి విదేశీ వంటని మన దేశీ వంటతో చేసేసాను.
నిన్న మొన్న కొంచెం ఘాటు మసాలాలు తిన్నా మరి తినగానే కడుపుకి చక్కగా హాయిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో క్యాబేజీలో ఫైబర్ కూడా బాగుంటుంది, అయోడిన్ కూడా బాగుంటుంది. అయ్య బాబాయ్ చెప్పానంటే ఇప్పుడే వెళ్ళి క్యాబేజ్ కొనుక్కొచ్చేసుకుంటారు. క్యాబేజీని కూడా రుచిగా చేసుకోవచ్చు. శనగలు వేసి సాధారణంగా చేసుకుంటూ ఉంటారు, ఒట్టి టమాటా వేసి చేస్తుంటారు. క్యాబేజీలో ఆ బంగాళదుంప అంటే కాలేజ్ హాస్టల్ నుంచి మరి ఇళ్లలో కూడా చేసుకుంటూ ఉంటాం. చౌకగా అని దాన్ని చౌకగా చూడకండి, బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా క్యాబేజీని ఓవర్గా కుక్ చేస్తేనే మనకి కష్టం. సో మరి అన్నంతో పాటు లైట్గా కుక్ అయింది, మంచి టేస్ట్ వచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉంది. తింటుంటే కూడా హాయిగా అనిపిస్తుంది. మధ్యలో ఆ క్యారెట్ రుచి, కానీ ఆ నిమ్మకాయ తురుము పైన ఆ వేసుకున్నది మంచి సువాసన ఇచ్చి దీని రుచి మరింతగా పెంచేసింది. మరి చేసుకొని తినండి. ఎప్పుడు అంటుంటాం కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. క్యాబేజీ పాలు వేసిన కర్రీ. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కుక్ చేసిన తర్వాత దాంట్లో పసుపు, అలాగే దానిపై క్యాబేజీ ముక్కలు, దానికి సరిపడా పాలు పోసి మరి కొంచెం సేపు కుక్ చేసి దీన్ని వేడి వేడిగా అన్నంతో తింటే కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.